నమస్తే బాస్. ఏం పెద్దమ్మ అవునావా? బాగున్నా బాస్. థ్యాంక్స్ పెద్దమ్మ. మా చెల్లెలు కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాం. రాజావారి దగ్గర స్టాలిన్ రాపించుకున్న స్థలాలని భూపతి కబ్జా చేయాలని చూస్తున్నాడు సార్. ఆ భూపతి గాడి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి సార్. ఆ భూపతి గాడికి రోజులు దగ్గర పడ్డాయి. మా చెల్లెలకి వాడు చేసిన అన్యాయం ఊరికెచ్చు. వాడికి బుద్ధి చెప్పడానికే నా కొడుకును పోలీస్ డిపార్ట్మెంట్కి తెప్పించాం. త్వరలో వాడు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రాబోతున్నాడు. హాయ్ శర్మ, అయి సార్. ప్రయాణం బాగా జరిగిందా? అవును సార్. ఓకే, లగేజ్ ఏది? టాకర్సన్ మోర్స్లో వస్తున్నాయి సార్. ఓ అలానా, సరే. మీకు హౌస్ అరేంజ్ అయిందాక మన గెస్ట్ హౌస్లో ఉంది, ఓకేనా? ఎప్పుడు డ్యూటీనా? రా సరదాగా. సారీ రా, ఆ రోజు మ్యారేజ్కి రాలేకపోయాను. సార్లేవో పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కలిసి పెళ్ళికి రాలేకపోయాను అంటున్నావా? ఇంకా 4 ఏళ్ళు అయితే మా పిల్లలకు కూడా పెళ్లి చేస్తా. సరే సర్లేరా, ఇవన్నీ మనసులో పెట్టుకోవాక. ఇంతకు అమ్మాయి ఏం చదువుకుంది? నువ్వేం చేస్తున్నావు అమ్మా? నేనా అండి? అమ్మా నువ్వు ఆపవే, నేను చెప్తా కదరా. వ్యాస భాషలో పేజీ చేస్తుంది మా ఆవిడ. ఎక్కువ దూరం నుంచి వస్తున్నాగా, కొంచెం ఆ భాష అబ్బిందిలే, దాంట్లోనే పిహెచ్డీ చేస్తాం. ఇలాంటి పిహెచ్డీ కూడా ఉంటుందా? ఆహా, మాకుంటాయిలే పిహెచ్డీలు. పద ఇంకెళ్దాం పద. మీరు ఎప్పుడు ఇంతే, అలాంటి వాళ్ళు పైకి రానివ్వరు. ఐ డోంట్ టాక్. అబ్బో ఇంగ్లీష్ వస్తా మాట్లాడు, ఆయాస కూడా అబ్బినట్టుంది. మనం కలుసుకుందాం. సరే వెళ్దాం ఇంటికి. వీటికి వచ్చి రేయ్, త్వరగా కానీ నా పని. అనగానయ్యా, సాయంత్రం లోపు మొత్తం కంప్లీట్ అవ్వాలి, అనగానయ్యా. ఓకేనా? ఓకే. ఓకేనబ్బా, ఇప్పుడు చేసింది ఫోను. హలో, డాడీ. చెప్పు డాడీ. మర్చిపోయారా? చెప్పాగా వెళదాం. ఓకే, వస్తా మరి. అంతా సిద్ధం చేసి, ఓకేనా? దీన్ని అబ్బా అనవసరంగా తగ్గించుకున్నా దీన్ని. దీన్ని కూడా వేసేస్తే ఓ పని అయిపోతుంది. ఏంట్రా సంగతులు? ఇందాకంటే మీ ఆవిడ ఉంది కాబట్టి ఫ్రీగా మాట్లాడలేదు. ఆవిడ మా మేనమామ అంటే నాకు చాలా ఇష్టం. మైత్రాలని బాగా నచ్చింది. మీరని ఇష్టమై చేసుకున్నాను. అమాయకత్వము ఏదో చేయాలన్న జిజ్ఞాస అంటే నాకు బాగా పంచ ప్రాణాలు. నేను చేసుకున్నాను. సరే సరేరా, వాళ్ళే చాలా బాగుంటారు, ఓకేనా? సరే, ఇంతకీ హ్యాపీగా ఉన్నారు కదా? హ్యాపీగా ఉన్నా. నా సంగతి సరే, నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? అసలు పెళ్ళి చేసుకుని ఉన్నావుగా, పెళ్ళి అన్న అయిందా? చేసుకున్నా. డ్యూటీ పని మీద ఇక్కడికి వచ్చాను రా. అమ్మా నాన్న చూశారు, చేసుకోవాల్సి వచ్చింది, చేసుకున్నాను, ఓకేనా? అక్క, నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అసలు బావగారు ఏమైనట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు ఆ చిన్నోడు ఎక్కడికి వెళ్ళాడు? పెద్దోడు అంటే వాడికి అసలు బుద్ధి లేదు. తల్లి ఉన్నాదా తిన్నాదా అని లేదు, వెళ్ళి అమెరికాలో కూర్చున్నాడు. అసలు ఏమనుకుంటున్నాడు ఆడ దృష్టిలో తెలియట్లేదు.
చెప్పమంటావమ్మా? ఆ చిన్నవాడేమో ఎటు వెళ్ళాడో తెలియదు, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవాడు. సరే ఏదో ఒక చిన్న దొంగతనం చేసి వాళ్ళ నాన్నగారు చూశారు. ఎక్కడ కొడతారోనని ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు. చిన్నవాడంటే చాలా ప్రేమ, వాడిని చాలా ప్రేమగా చూసుకున్నాం. మీ బావగారు కూడా చాలా ప్రేమగా చూసుకున్నారు. అలా ఆయన దిగులతోని ఆయన ఎటు వెళ్ళారో తెలియదు. ఒక్కగానొక్కడని చెప్పి ఆ పెద్దవాడిని ఎంతో ప్రేమగా చూసుకున్నాను. వాడిని మంచిగా పెంచి పెద్ద చేశాను, మంచి చదువులు చెప్పించాను. కల రాగానే వాడు అమెరికాకి వెళ్ళిపోయాడు. నన్ను ఒంటరితనం చేసి వెళ్ళిపోయాడు. ఒంటరితనాన్ని చేసి వెళ్ళిపోయాడు. నువ్వు బాధపడకక్క, నువ్వు బాధపడతావని నాకు తెలిస్తే నేను అడిగేదాన్ని కాదు. నువ్వు బాధపడకక్క, నువ్వు బాధపడకు. నువ్వు బాధపడితే నాకు కూడా ఏడుపు వస్తుందక్క. నేను వచ్చేటప్పటికి వర్క్ మొత్తం పూర్తిగా కంప్లీట్ చేయండి. సార్ ఎక్కడికి వెళ్తున్నారు? అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నాను. నీకు అవసరమా? సార్ మీకు ప్రాణహాని ఉందని మమ్మల్ని సెక్యూరిటీగా చేశారు. దయచేసి మాకు తెలియకుండా మీరు ఎక్కడికి వెళ్ళదు. ప్రాణహాని ఉండే కాటికి వెళ్ళట్లేదు, మీ అవసరం లేదు. సార్ నాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది, ప్లీజ్ వెళ్ళొద్దు. నన్ను నిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. మా నాన్నగారికి సెక్యూరిటీగా ఇక్కడ కాపలా కాసు. సార్ సార్ ప్లీజ్ సార్. హాయ్ డాడీ. ఆంతోని ఎంత చెప్పినా వినకుండా వితౌట్ సెక్యూరిటీ వెళ్ళాడు సార్.